హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు కూడా మనం స్టాక్స్ ఏదన్నా దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి అని అంటే ఇటువంటి స్టాక్స్ పైన ఎక్కువగా శ్రద్ధని పెడుతూ ఉంటాం. కానీ ఎందుకు దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి, ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ అనేది కూడా మనందరికీ చాలా ఒక డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది. సో, అటువంటి స్టాక్స్ ఏవైతే గత 5 సంవత్సరాల్లోనే దాని యొక్క ఆల్ టైమ్ హై కన్నా తక్కువ రేంజ్‌లోని ట్రేడ్ అవుతున్న 3 స్టాక్స్‌ని ఎంచుకొని ఫండమెంటల్స్ పరంగా తీసుకొని బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అసలు ఎందుకివి ఇంతలాగా వాల్యుయేషన్ పరంగాన అసలు ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది మనం చూసి తెలుసుకుందాం. కొన్నిసార్లు స్టాక్స్ అనేవి ఎక్కువగా వాల్యుయేషన్‌కి గురవ్వడం వల్ల కూడా దాన్ని కరెక్ట్ చేసుకునే విధంగా మళ్ళీ ఆల్ టైమ్ హై నుంచి దిగిపోయి కరెక్షన్స్‌కి గురైన తర్వాత మామూలు గ్రోత్ ఫేజ్‌లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది. అటువంటి 3 స్టాక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం మా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆర్ స్టాక్స్ ఏంటి అనంటే, ఏవైతే 3 స్టాక్స్ వివిధ రకాల సెక్టార్స్‌కి సంబంధించినవి దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి 40-50% తక్కువలో ట్రేడ్ అవుతుందో అని. మొట్టమొదటి కంపెనీ మనం ఈ తీరులో చూడబోయేది కేపీఐటీ టెక్నాలజీ. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క స్టాక్ దాని యొక్క జూలై 2024లో ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత 58% తక్కువలో అంటే 4 సంవత్సరాల క్రిందట ఏ ప్రైస్‌లో అయితే ట్రేడ్ చేసిందో అదే ప్రైస్‌లో ఇప్పుడు కూడా ట్రేడ్ చేస్తుంది. ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి 25 మధ్యలో ఈ 4 సంవత్సరాల పాటుగా సేల్స్ ఈ పర్టిక్యులర్ కంపెనీది 2.9 టైమ్స్ పెరిగింది. అదే టైంలోని ఆపరేటింగ్ ప్రాఫిట్ 4 రెట్లు పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి గాని వస్తే 15% నుంచి 21% పెరిగింది. అదే టైంలోని నెట్ ప్రాఫిట్ 5.7 టైమ్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 7% నుంచి 14%కి పెరిగింది. వాల్యుయేషన్స్‌ని చూద్దాం. మిగతా అన్ని కంపెనీస్‌తో పోల్చినా, మీడియంతో పోల్చినా ఈ కంపెనీ యొక్క పీ రేషియో 28.5 వీటన్నిటిని దాటుతూనే ఉంది. దీనితో పాటుగా పీఈజీ గ్రోత్ రేషియో పరంగా చూస్తే 0.66 టైమ్స్ అంటే హై గ్రోత్ కెపాసిటీ ఉండే కంపెనీగా ఈ కంపెనీ వ్యవహరిస్తుంది. సో, కేపీఐటీ వాళ్ళు ఎటువంటి వ్యాపారంలో, ఎటువంటి బిజినెస్‌ని చేస్తున్నారు? వీళ్ళు ప్రపంచవ్యాప్తమైన ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ. ఏదైతే ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ ఇండస్ట్రీకి వీళ్ళ యొక్క ఐటీ సొల్యూషన్స్‌ని అందిస్తారు. అయితే వీళ్ళు మన ముందుకి 3 వర్టికల్స్‌తో వస్తున్నారు. సో, మొట్టమొదటిది ఫీచర్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటగ్రేషన్. సో, దీని నుంచి 61% ఆదాయం అనేది వస్తుంది. రెండవది క్లౌడ్ బేస్డ్ కనెక్టెడ్ సర్వీసెస్. దీని నుంచి 22% ఆదాయం వస్తే, మూడవది ఆర్కిటెక్చర్ అండ్ మిడిల్‌వేర్ కన్సల్టింగ్. దీని నుంచి 17% ఆదాయం అనేది వస్తుంది. ఈ సంవత్సరం క్వార్టర్ 3 కల్లా వీళ్ళ దగ్గర టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ $202 మిలియన్ వరకు ఉన్నాయి. అండ్ దీంట్లో జియోగ్రఫీ పరంగా చూస్తే ముందస్తులో వీళ్ళకి ఎక్కువగా ఆదాయం ఇచ్చేది యూరోప్. దాని తర్వాత అమెరికా నుంచి వస్తే, మూడోది మన ఏషియా ఎక్కువగా చైనా నుంచి వస్తుంది. అండ్ అక్కడ కూడా మనం సెగ్మెంట్ వైస్‌గా బ్రేక్ చేసి చూస్తే ప్యాసింజర్ వెహికల్స్ నుంచి 80% ఆదాయం వస్తే, మిగతా కమర్షియల్ వాహనాల నుంచి 20% వరకు ఆదాయం అనేది వస్తుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వచ్చేద్దాం. ఈ సంవత్సరం క్వార్టర్ 3 కల్లా వీళ్ళ యొక్క ఆదాయం ఆర్ సేల్స్ గత సంవత్సరం అదే క్వార్టర్‌తో పోలిస్తే 9% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ముఖ్యమైన కారణం యూరోప్ రీజియన్‌లోనే ఎక్కువగా డిమాండ్ పెరగడంతోటి అండ్ అలానే కమర్షియల్ వాహనాలకి సంబంధించి ఆఫ్ హైవే సెగ్మెంట్‌లో కూడా ఎక్కువగా ఎదుగుదల అనేది చూసింది. అండ్ ఈ కంపెనీ వాళ్ళు సొల్యూషన్ బేస్డ్ మోడల్‌కి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ యొక్క దృష్టి దీని మీద ఎక్కువ పెట్టడంతోటి ఫిక్స్డ్ కాంట్రాక్ట్ ప్రైస్ ఏవైతే దీని యొక్క షేర్ ఉంటుందో, ఈ కాంట్రిబ్యూషన్ 59% నుంచి 66% దాకా పెరిగింది. అండ్ రెవెన్యూ పర్ కస్టమర్ కూడా మంచిగానే పెరిగింది. దీనితో పాటుగా ఎక్స్‌పెన్సెస్ యొక్క ఖర్చులు కూడా సేల్స్ కన్నా ఎక్కువ పెరగడంతోటి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఫ్లాట్‌గానే ఉండిపోయింది. ఆపరేటింగ్ మార్జిన్ ఇంకా 200 బేస్ పాయింట్స్ తగ్గింది. అదర్ ఇన్‌కమ్ నెట్ ప్రాఫిట్ 29% పడిపోయింది. మార్జిన్ కూడా 441 బేస్ పాయింట్స్ తగ్గింది. దీనికి గల కారణం వీళ్ళ యొక్క ఆపరేషన్స్ వల్ల కాదండి. వన్ టైమ్ వీళ్ళకొక టాక్స్ అడ్జస్ట్‌మెంట్ జరగడం మూలాన దాదాపుగా 46.9 క్రోర్స్ లేబర్ లాస్ మారడం మూలాన 46.9 క్రోర్స్‌ని వీళ్ళు చెల్లించడంతోటి ఇటువంటి నెట్ ప్రాఫిట్ అనేది ఎఫెక్ట్ అయింది. మేనేజ్మెంట్ పరంగా వీళ్ళ యొక్క భవిష్యత్తులో ప్రణాళికలేంటి? మొట్టమొదటిది మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ క్వార్టర్ 4 2026 క్వార్టర్ 4 అనేది మొత్తం సంవత్సరానికి కలిపి అత్యధికమైన ఎదుగుదల ఈ క్వార్టర్‌లోనే చూడబోతున్నాము అని వీళ్ళు చాలా గట్టిగా తేల్చి చెప్తున్నారు. అండ్ దానితో పాటుగా ఈ సంవత్సరంతో పోలిస్తే వచ్చే సంవత్సరంలో ఇంకా గట్టిగా బలమైన ఎదుగుదల అవకాశాలుంటాయని కూడా నమ్ముతున్నారు. బ్యాలెన్స్ షీట్‌ని గాని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే వీళ్ళ యొక్క అప్పులు టోటల్ బారోయింగ్స్ అనేవి 329 క్రోర్స్ ఉండేది కాస్త
529 క్రోర్స్‌కి పెరిగింది. ముఖ్యంగా ఇందులో షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అండ్ లీజ్ లయబిలిటీస్ పెరగడం వల్ల. క్యాష్ ఫ్లోస్ పరంగా గాని చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2024లో 1000 కోట్లు ఉండే క్యాష్ ఫ్లోస్ కాస్త 1390 కోట్లు 2025లోకి చేరుకుంది. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో కేవలం 390 కోట్లు. రిసీవబుల్స్ మీద ఎక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ రేషియో కూడా చూసినట్టయితే 1.17 టైమ్స్ నుంచి 1.1 టైమ్‌కి తగ్గిపోయింది ఈ హాఫ్ ఇయర్‌లో. సో, క్యాష్ కన్వర్షన్ ఎదుగుదల స్లోగా ఉందని మనం అందరం అర్థం చేసుకోవాలి. రిస్క్ పరంగా గాని చూస్తే వీళ్ళ యొక్క టాప్ 25 కస్టమర్స్ నుంచి 88% ఆదాయం వస్తుంది. ఇంకొంచెం డీపర్‌గా వెళ్తే 2 కస్టమర్స్ నుంచి దాదాపుగా 10% కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. సో, క్లయింట్ కాన్సంట్రేషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా మనం గమనించుకోవాలి. రెండవ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్. ఒలెక్ట్రా గ్రీన్ గురించి చెప్పాలి అనంటే ఫిబ్రవరి 2024 దాని యొక్క ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత ఈ స్టాక్ 54% తగ్గింపులోని ట్రేడ్ అవుతుంది. అంటే 4 సంవత్సరాల క్రిందట ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్‌లోనే. సో, ఈ 4 సంవత్సరాల పాటు 2021 నుంచి 25 మధ్యలోని ఈ కంపెనీ యొక్క డేటా తీసుకొని చూసినట్టయితే సేల్స్ విషయానికి వస్తే 6.4 టైమ్స్ పెరిగింది. అదే టైంలోనే ఆపరేటింగ్ ప్రాఫిట్ 13.1 టైమ్ పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% నుంచి 15%కి పెరిగితే నెట్ ప్రాఫిట్ అనేది 17.4 టైమ్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 2.8 టైమ్స్ నుంచి 7.7 టైమ్స్‌కి పెరిగింది. వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈ కంపెనీ యొక్క పీఈ రేషియో 58.5 టైమ్స్ ఉంది. అంటే దాని యొక్క మిగతా కంపెనీస్ అండ్ మీడియంతో పోలిస్తే చాలా ఎక్కువ. అలానే పీఈజీ రేషియో 1 ఉండడంతోటి బలమైన గ్రోత్‌ని చూపిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళు ఎటువంటి బిజినెస్‌లో ఉన్నారు? సో, వీళ్ళు మన దేశంలోని కాంపోజిట్ పాలిమర్ ఇన్సులేటర్స్‌తో పాటు ఎలక్ట్రిక్ బసెస్ అండ్ ఎలక్ట్రిక్ ట్రక్స్‌ని తయారు చేస్తారు. మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోని, ఎలక్ట్రిక్ బసెస్ సెగ్మెంట్‌లోని వీళ్ళు మార్కెట్ లీడర్స్‌గా 29% మార్కెట్ షేర్‌ని కైవసం చేసుకొని లీడింగ్ కంపెనీగా ఉన్నారు. వివిధ రకాల మోడల్స్‌ని వీళ్ళు కావాల్సినట్టుగా ఇంట్రా సిటీ అండ్ ఇంటర్ సిటీ అవసరాలకి కావాల్సిన మోడల్స్‌ని దించుతారు. 2022లో ఈ బస్ వేరియంట్ అయిన 150 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ దాకా ఆపరేట్ చేసే బసెస్‌ని తయారు చేసి దింపారు. అండ్ ఈ టిప్పర్ లారీస్ ఏవైతే 350 కిలోమీటర్ రేంజ్ గల అంత దాకా వెళ్ళగలిగిన కెపాసిటీ ఉండే టిప్పర్ లారీస్‌ని కూడా దించారు. అయితే వీళ్ళకి ఈ క్వార్టర్‌లో గాని చూస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ నుంచి 86.5% ఆదాయం వస్తే 13.5% ఇన్సులేటర్స్ నుంచి వస్తుంది. వీళ్ళ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి గాని వస్తే ఈ క్వార్టర్‌కి వీళ్ళ యొక్క ఆదాయం 29% పెరిగింది. అత్యధికమైన సేల్స్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ గత సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 37% యూనిట్స్ ఎక్కువగా పెరగడంతో 385 యూనిట్స్‌ని ఇచ్చారు. అండ్ ఇన్సులేటర్స్ కూడా గత సంవత్సరంతో పాటు పోలిస్తే ఈ క్వార్టర్‌లో 90% గ్రోత్ అనేది చూసింది. కాకపోతే ఖర్చులనేవి సేల్స్ పెరగడం కన్నా కొంచెం ఎక్కువ పెరగడంతోటి, అది కూడా మెటీరియల్ కాస్ట్ పెరగడంతోటి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కేవలం 18% మాత్రమే పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 100 బేస్ పాయింట్స్ తగ్గడమే చూసింది ఈ కంపెనీ. ప్రొడక్ట్ మిక్స్ వల్ల కూడా ఎక్కువగా ఫిక్స్డ్ కాస్ట్స్ మనం ఎక్కువగా ఈ కంపెనీ ఖర్చు చేయడంతోటి మార్జిన్స్ మీద ప్రెషర్ అనేది పడిపోయింది. నెట్ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది. ఎందుకు అనంటే ఇంట్రెస్ట్ 82% పెరగడం, డిప్రిసియేషన్ యొక్క ఖర్చు 44% పెరగడంతోటి. గ్రోత్ అవుట్‌లుక్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలాగుండబోతున్నాయి? మేనేజ్‌మెంట్ వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు అనంటే, ఈ సంవత్సరం అయిపోయే నాటికల్లా 1500 నుంచి 2000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మనము సరఫరా చేసి ఉండాలి. సో, ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వాలి అని ఎంతో ముందుకు వెళుతున్నారు. అండ్ రెండోది రాబోయే 2 సంవత్సరాల పాటుగా 300 నుంచి 350 కోట్ల దాకా కొత్త కొత్త ప్రొడక్ట్స్‌లోనే అండ్ వీళ్ళ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన తీరులోనే బిజినెస్‌ని విస్తరించుకోవడానికే ఖర్చు పెడతాము అని అంటున్నారు. సో, ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌ని గాని మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క అప్పులు ఏదైతే ఉన్నాయో బారోవింగ్స్ కల్లా గత 2 సంవత్సరాల పాటుగా 121 ఉండేది కాస్త 366కి చేరుకుంది. అంటే ఇక్కడ 2 లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 2 కూడా పెరిగినాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ 2024, 25 మధ్యన 140-143 కోట్ల దాకా ఉంది. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో నెగెటివ్ 30 కోట్లు 30.97 అంటే 31 కోట్ల దాకా నెగెటివ్‌లోకి మారిపోయింది. అంటే ఈ పర్టిక్యులర్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ రేషియో విషయానికి వచ్చిన 1.81 ఉండేది కాస్త 1.01 కింద అండ్ దాని తర్వాత నెగెటివ్‌లోకి మారిపోయింది. సో, ఇక్కడ క్యాష్ కన్వర్షన్ కొంచెం ఇబ్బంది పడుతుందని మనకి తెలుస్తుంది. అయితే మేనేజ్‌మెంట్ వాళ్ళేమో ఇంక నుంచి మేము ఇది స్టెబిలైజ్ చేసుకుంటాం. ఇన్వెంటరీ అనేది స్టాక్ అప్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అవసరం ఉండదు.
వర్కింగ్ క్యాపిటల్ సైకిల్‌ని 2 నెలల్లోపే కుదించేస్తాము అని చాలా బలంగా చెప్తున్నారు. కానీ రిస్క్స్ పరంగా గాని చూసుకున్నట్టయితే వీళ్ళకుండే మొత్తం ఈవీ బిజినెస్ ఏమో అసోసియేట్ ఎంటిటీస్ నుంచి వస్తుంది. సో, అసోసియేట్ ఎంటిటీస్ వీళ్ళలోని 26% కన్నా ఎక్కువ స్టేక్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంతవరకు వచ్చిన బిజినెస్‌ని మనం యాన్యువల్ టర్నోవర్‌తో గాని పోల్చినట్టయితే ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ యొక్క విలువ 452%, 205%, 100% కన్నా ఎక్కువుంది. ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా గవర్నెన్స్ విషయాలనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ ఎంటిటీస్‌కి ఏమన్నా అయినా కూడా కంపెనీ యొక్క ఆదాయం పైన ఈ ప్రభావం అనేది పడిపోతుంది. మూడవ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్. సో, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అనంటే చాలా ఈజీగా చెప్పాలి అనంటే జొమాటోలోని వీళ్ళు 12.4% స్టేక్‌ని పెట్టుకున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ప్రస్తుతానికి జనవరి 2025లోని ఆల్ టైమ్ హై రీచ్ అయిన తర్వాత 40% కరెక్షన్‌కి గురయ్యి గత 5 సంవత్సరాల ముందు ఏదైతే స్టాక్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్‌లోనే ఇప్పటిదాకా ట్రేడ్ అవుతుంది. గత 4 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క సేల్స్ నంబర్స్ పరంగా గాని చూస్తే 2.5 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 11.8 టైమ్స్‌కి ఇంక్రీజ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% నుంచి 31%కి పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 46%కి పెరిగింది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సో, వీళ్ళు కన్స్యూమర్ ఇంటర్నెట్ కంపెనీగా లీడింగ్ పొజిషన్‌లో ఉన్నారు. కన్స్యూమర్ ఇంటర్నెట్ కంపెనీ అంటే ఏంటి? సో, వీళ్ళకి వివిధ రకాల ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు రిక్రూట్‌మెంట్ పరంగా తీసుకుంటే నౌకరీ.కామ్, రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే 99 ఏకర్స్, ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే శిక్ష అండ్ అలానే మ్యాచ్ మేకింగ్ సెగ్మెంట్‌లోని జీవన్ సాథీ ఇవన్నీ కూడా మనం వినిన పేర్లే కదా! సో, ఈ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇది మెయిన్ బిజినెస్ అయినప్పటికీ కూడా వీళ్ళు గత సంవత్సరంలో 110 కన్నా ఎక్కువ స్టార్టప్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం జరిగింది. 2025లోని ప్రముఖమైన వీళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన కంపెనీస్ ఏవైతే జొమాటో అండ్ ఎఫ్‌బి ఫిన్‌టెక్ ఉన్నాయో వీటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేజిక్కించుకున్నారు. సో, వివిధ రకాల ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నప్పటికీ కూడా అత్యధికమైన రెవెన్యూ అంటే దాదాపుగా 71% ఆదాయం అనేది వీళ్ళకి వచ్చేది నౌకరీ.కామ్ నుంచి. అంటే రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ నుంచి. సో, ఇక్కడ వీళ్ళు 75% కన్నా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఈ సెగ్మెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ రెండవది మనం చూసిన 99 ఏకర్స్ ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైతే క్లాసిఫైడ్ ప్రాపర్టీ యాడ్స్‌ని మీరు ప్లేస్ చేయగలరో 50% కన్నా ఎక్కువ ట్రాఫిక్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. సో, శిక్ష అనేది హైర్ ఎడ్యుకేషన్‌కి కావాల్సిన డిస్కవరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అందిస్తున్నారు. అండ్ జీవన్ సాథీ విషయానికి వస్తే టాప్ 3 పాన్ ఇండియా వెబ్‌సైట్స్‌లో ఒకటిగా నిలిచి హిందీ మార్కెట్స్‌లో అయితే వీళ్ళు 45% మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్వార్టర్ 3 యొక్క రిజల్ట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే రెవెన్యూ 13% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. కోర్ సెగ్మెంట్స్ అయిన రిక్రూట్‌మెంట్ ప్లస్ 99 ఏకర్స్ 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఏవైతే రియల్ ఎస్టేట్‌లోని సెకండరీ మార్కెట్స్ అయిన రెంటల్స్ గానివ్వండి ఆర్ రీసేల్ గానివ్వండి ఇది 41% గత సంవత్సరంతో పెరిగింది. కానీ ఎక్స్‌పెన్సెస్ కూడా సేల్స్ కన్నా ఎక్కువ పెరగడంతోటి మార్జిన్స్ మీద ప్రెషర్ అనేది పడింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 10.5% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినప్పటికీ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 100 బేస్ పాయింట్స్ తగ్గింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 118 బేస్ పాయింట్స్ తగ్గి 10% దగ్గర స్థిరపడింది నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గాని చూసినట్టయితే బారోయింగ్స్ అన్ని లీజ్ లయబిలిటీస్ గానే ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటి అనంటే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువగా చేశారని చెప్పాను కదా! లిస్టెడ్ కంపెనీస్ యొక్క విలువ 31,300 క్రోర్స్ నుంచి 54,400 క్రోర్స్‌కి పెరిగింది. అండ్ అలానే అన్‌లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ యొక్క విలువ 654 క్రోర్స్ అంటే ఒక 21 చోట్ల అన్‌లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేశారు. క్యాష్ ఫ్లోస్ విషయానికి గాని వచ్చినట్టయితే 2024లో 700 కోట్లు ఉండేది కాస్త 876 కోట్లకి పెరిగింది 2025లోనే. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో 33 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు పాట్ రేషియో చూసినప్పటికి 1.2 టైమ్స్ ఉండేది కాస్త 0.7కి తగ్గింది. అండ్ 0.5కి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో తగ్గింది. ఇది ఒక మెక మెషరబుల్ విధంగా మనం చూసుకోవాలి. కంపెనీస్ పరంగా రిస్క్స్ ఫేస్ చేయడం అనంటే మొట్టమొదటిది ఎప్పుడైతే మనము ఒక కొత్త స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామో దాని యొక్క విలువ చాలా రిస్కీగా తయారవుతుంది. అండ్ ఎర్లీ స్టేజెస్‌లో ఉండే స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం ఇంకా రిస్కీ. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఆధారంగా చూస్తే 1755 క్రోర్స్ అటువంటి ఎర్లీ స్టార్టప్స్‌లోనే ఉన్నాయి. అండ్ ఇది ఇటీవలే గూడా వీళ్ళు ఎగ్జిట్ అయ్యి వచ్చిన కంపెనీస్ యొక్క లాసెస్ రైట్ ఆఫ్ చేయడం దాదాపుగా 750 కోట్ల దాకా చేశారు. సో, ఈ రిస్క్ అనేది కంపెనీకి ఎప్పుడూ ఉంటుంది. కానీ గ్రోత్‌ని ఇలాగే గాని వదిలేస్తే వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఎఫెక్ట్‌లోకి ఎళ్ళిపోతాయి. సో, అదండి ఏవైతే 3 కంపెనీస్ దాని యొక్క 5 ఇయర్ చార్ట్ తీసుకుంటే ఆల్ టైమ్ లోలో 40-50% తక్కువలో ట్రేడ్ అయ్యి గత 4 సంవత్సరాల క్రిందట, 5 సంవత్సరాల కిందట ఏ ప్రైజెస్‌లో అయితే ట్రేడ్ అయినాయో ఆ కంపెనీస్ గురించి. కాకపోతే ఫండమెంటల్స్ పరంగా మీరు మీ యొక్క అనాలిసిస్ కండక్ట్ చేసుకున్న తర్వాతే ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలా? లేదా? అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడవలసిందిగా ఎటువంటి ఆర్ ఏ కంపెనీస్ మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఆల్రెడీ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఆన్ థాట్ నోట్
ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.